తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు. 16/11/2024 శనివారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా డబ్బులు అనేవి విడుదల చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్క రైతు సోదరులకైతే ఆనందంలో ఉన్నట్టయితే మనకైతే తెలుస్తుందనమాట. ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట. ఎకరాల వైజ్గా ఎకరం నుంచి మొదలు పెడితే ఇప్పుడు 10 ఎకరాల వరకు అయితే విడుదల చేయడమే జరిగిందనమాట. ఈరోజు మొత్తం 13 జిల్లాలకైతే ఖచ్చితంగా మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి. ప్రభుత్వం అయితే తాజాగా సంతకం కూడా పెట్టేసిందనమాట. డబ్బులు విడుదల చేసింది కూడా అని చెప్పి కూడా మనకైతే స్పష్టత అయితే ఇచ్చిందనమాట. ప్రతి ఒక్క రైతు సోదరులు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే మరి కాసేపట్లో జమ అవబోతున్నాయి అనమాట. డబ్బులు జమ అయిన ప్రతి ఒక్క రైతుకి మీకు మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీ ఖాతా నందు డబ్బులు అయితే జమ అయ్యాయని చెప్పేసి రైతు భరోసా పథకం 2024 కింద అని చెప్పేసి మీ అందరికైతే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు మెసేజ్ కనుక రాకపోతే, అమౌంట్ కనుక మీకు పడకపోతే మీది ఏ జిల్లా అని చెప్పేసి ఒకసారి కామెంట్ చేసి దానిపైనే మీకు ఒక లైక్ సింబల్ ఉంటుంది అనమాట. అందరైతే ఆ లైక్ను కూడా అయితే కొట్టేసేయండి అనమాట. అప్పుడు మీకు డబ్బులు అనేవి ఎప్పుడు వస్తాయని చెప్పేసి స్పష్టంగా చెప్పడం అయితే జరుగుతుంది. అలానే ఇంకొకటి అప్డేట్ ఏంటంటే, ఒకవేళ డబ్బులు రాని వాళ్ళు ఉంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే మీ బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. మీ ఖాతా అనేది మంచిగా పనిచేస్తూ ఉంటే మాత్రం తప్పకుండా మీకు అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ ఖాతాలు అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈరోజు ఎన్ని జిల్లాలు, మొత్తం ఈ జిల్లాల లిస్ట్ ఏంటిది అన్న దాని గురించి కూడా అడుగుతున్నారు కదా. మీకు ఈరోజు జిల్లాల లిస్టులు అయితే ఇప్పుడు చూపించబోతున్నాను. కొంచెం సేపు ముందు తర్వాత మీకైతే ఈ జిల్లాలు ఏమేంటి అని చెప్పేసి అయితే చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఆ జిల్లాలు ఏంటి అని చెప్పేసి అయితే స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట. రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలు పెట్టుబడి సాయం అయితే ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేస్తున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే, ఈ నెలాఖరులోగా మనకైతే పూర్తి చేయాలి అని చెప్పి చూస్తుందన్నమాట. ఈ నెలాఖరు నుంచి మొదలుపెట్టిన డిసెంబర్ లోపు మనకైతే పూర్తి అయిపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టు 1 ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి వారం వరకు పంపిణీ చేయాలని చెప్పి అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ మీకు ఏమంటున్నారంటే, ఎప్పుడైనా మనకి ఎకరం, అరెకరం అలా స్టార్ట్ చేస్తూ వస్తారు కదా, సేమ్ అదేవిధంగా అరెకరం నుంచి కావచ్చు, 10 గుంటల నుంచి కావచ్చు, వాళ్ళందరికీ ఇట్లా స్టార్ట్ చేస్తూ మొత్తం 10 ఎకరాల వరకు అయితే పంపిణీ అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట. అలానే ఇంకొకటి ఏంటంటే, ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి అన్న దాని గురించి ప్రభుత్వం అయితే చాలా దృష్టి పెట్టిందనమాట. 7.5 లేదా 10 ఎకరాల వరకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి, అంటే ఇవ్వాలని అనుకుంటున్నాం అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఒకవేళ చెప్పలేమన్నమాట, మనకి 7.5 లేదా 10 ఎకరాల వరకు అయితే ఇవ్వచ్చు, కానీ 20 ఎకరాల వరకు అయితే మీరు ఆశించడం అయితే ఇప్పుడు వేస్ట్ అనమాట. ఎందుకంటే ప్రభుత్వం బడ్జెట్ ప్రాబ్లం వల్ల మనకి ఈ నిర్ణయం అయితే తీసుకుంది. అమౌంట్ అనేది ప్రభుత్వం దగ్గర కూడా అంతగా లేవు కాబట్టి అందుకనే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు ఈ నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, మనకి అమౌంట్ విషయంలో ఇంకొక స్వచ్ఛత ఇవ్వాలి మీకు. ఆర్థిక శాఖనైతే మనకి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆశ్రయించినట్టు కూడా చెప్తున్నారన్నమాట. ఎందుకంటే అమౌంట్ కోసం మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వెళ్ళడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసుకోండి, ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా కనీసం 7,000 కోట్లు అవసరం, నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖను సీఎం ఆదేశాలు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకైతే 7,000 కోట్లు పైగా మనకైతే అమౌంట్ కావాలని చెప్పి చెప్తున్నారు. అయితే అలానే ఇంకోటి ఏమని చెప్తున్నారు, ఆర్థిక శాఖని అయితే మనకైతే సర్దుబాటుపై ఆర్థిక శాఖనైతే ఆశ్రయించినట్టు మనకైతే సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి అయితే చెప్తున్నారనమాట. ఇక్కడ అలానే ఇంకోటి ఏంటి అంటే, అసెంబ్లీ చర్చించి నిర్ణయం తీసుకుంటున్నామన్న ప్రభుత్వం 10 ఎకరాలకు ఇవ్వాలా లేకపోతే 7, 5 లేదా ఇవ్వాలా, వీటన్నిటి గురించి కూడా అసెంబ్లీలో చర్చించుకుంటామని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తున్నారనమాట. గైడ్లైన్స్పై ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే, ఎప్పటిలాగానే 1 ఎకరం నుంచి మొదలు పెట్టే ప్రణాళిక అయితే సిద్ధం చేసింది. ఎప్పటిలాగానే మనకైతే సేమ్ 1 ఎకరం నుంచి మొదలు పెడితే 10 అట్లా రోజు 1 ఎకరం, ఈరోజు 2 ఎకరాల వరకు అలా 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 పంపిణీ చేస్తామని చెప్పేసి అయితే చెప్పారనమాట. స్పష్టంగా మీకు చెప్పేది ఏంటంటే, డిసెంబర్ మొదటి వారంలో మీ అమౌంట్ అయితే మీ ఖాతాలో పడడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. అప్పటి వరకు వెయిట్ చేయండి. అమౌంట్ పడ్డ రైతులు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.